దీనికి బ్లౌజ్ లైన్స్ వచ్చింది. ఏం డిజైన్ బాగుంటుందో. ఇంకొన్ని స్క్రీన్ షాట్స్ తీసుకున్నా, నీకు పంపించలేదా? పంపలేదు. ఇట్లా పెట్టించుకుందాం బాగుంటుంది బ్లౌజ్ కి కదా. దీనికి సెట్ అవుతుండొచ్చు. రొటీన్ కాకుండా కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దీనికేమో కొంచెం 3/4 హ్యాండ్స్ లాగా పెట్టించుకుంటే గ్రాండ్ ఉంటుంది. శారీ చాలా బాగుంటుంది. దానికి ఏ ప్యాటర్న్ అయినా సెట్ అయిపోతుంది. బ్రో చిల్ బ్రో. నాన్న వాళ్ళు లేరు కదా, సో ఈరోజు ఏం చేయాలంటే లేడీస్ పనులన్నీ చేసుకుంటున్నాం అన్నమాట. చీరలు బ్లౌజులు కుట్టించుకోవాలి కదా శ్రీత. మెయిన్ గా వంట లేదు కదా, అందుకే ఫుల్ చిల్ అవుతున్నాం. ఆవకాయ అన్నం పెరగన్నం తిందాం. చాలా చూసినావా, మనకన్నా ఎక్కువ అది చిల్ అవుతుంది. తెప్పించుకుందాలే మంచూరియా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా బాబాయ్ లేడు, మా తాత లేడు, మా నాన్న లేడు. అందుకనే లేడీస్ అంతా పని చేసుకుంటున్నారు, చిల్ అవుతున్నారు, ఓవర్ యాక్షన్ చేసుకుంటున్నారు. వంట ఏం చేయారంట. ఏం చేస్తున్నారే? ఏమంటున్నావు నాది? ఓ కెమెరా పెట్టుకున్నారు. ఏంది సెటప్? ఏంది ఓవర్ యాక్షన్ ఎవరు చేస్తున్నారు? వీళ్ళే. అంతేనా? ఎస్ ఎస్. ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారంట? చీరలు ముందేసుకున్నామని చూసింది వచ్చి, అట్లనా? ఏం చేస్తున్నారు అని స్టార్ట్ చేసింది అనమాట. దానికి సంబంధించింది ఏం లేదు కదా, అందుకే జెలస్ ఫీల్ అవుతుంది. చీరలు అన్ని కొన్నాము, ఎప్పటి నుంచో అట్లా పేరుస్తున్నాం అన్నమాట. పండగలు వస్తున్నాయి కదా, బ్లౌజులకు ఇద్దాం కనీసం అని చెప్పేసి ప్యాటర్న్ రోజు ఇవే కదా కొనేది. ఇంకా 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 1 lakh కొంటారా? కొనండి, సారీ షాప్ అయితే మనది. కొంచెంసేపు ఉండు, నువ్వు ఆడుకోపో. నువ్వు ఆడుకుంటావా లేదంటే ఇక్కడే కూర్చో. అయితే చీరలే ఇస్తున్నారా? మరి నా చీరలు కూడా ఉన్నాయి కదా, ఇవ్వచ్చు కదనే. తీసుకురండి మీరు కూడా, అందరం ఇచ్చేద్దాం. ఫాల్స్ బ్లౌజులు, పీకో ఫాల్స్ బ్లౌజులు అన్ని. ఇంకా సో రీసెంట్ గా తీసుకున్న శారీస్ అన్ని కూడా నా ఊరు ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొని వస్తా. అంటే మీరు డిజైన్స్ పెట్టుకోవడానికి చూసుకుంటారా? ఫస్ట్ చీరలు కొనడం ఒక పెద్ద ఎత్తు అయితే వీటికి ప్యాటర్న్స్ పెట్టుకోవాలి, ఎలాంటి కుట్టించుకోవాలి అనేది ఒక పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది అనమాట. సో ఏంటంటే అలెక్కే నేను సజెస్ట్ చేస్తున్నా, నాకు అలెక్కే సజెస్ట్ చేస్తుంది ఇట్లా పెట్టించుకుందాం అట్లా పెట్టించుకుందాం. అందులో ఏంటి అంటే కొంచెం లేటెస్ట్ ప్యాటర్న్స్ మా దగ్గర లేని పెట్టించుకోవాలని ఒక ఆలోచన. అవునా? సరే అయితే మరి తీసుకురండి. అందుకేనా శ్రీ ఇది చిల్ అవుతున్నారు కదా. సో పని మీద అందరూ ముగ్గురు అనుకోకుండా ఈరోజు సడన్ గా బయటికి వెళ్ళారు. అయితే ఇంకా ఏం తిందాంలే, మనమే కదా. ఇంకా మనమే అంటే మనకి ఏంటంటే ఇంట్రెస్ట్ రాదు కాబట్టి ఉసిరికాయ పచ్చడి, తర్వాత మునగాకు పొడి అన్ని ఉన్నాయి. చారు వేసుకున్నాం అంతే, ఓన్లీ టమాటా చారు, రైస్ పెట్టుకుందాం, తినేసి ఈ రోజు మొత్తం మన పనులు ఫినిష్ చేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయినా. అయితే ఒక్క నిమిషం ఆగునా, నేను నీకోసం చప్పటి చేస్తాను. మంచూరియా ఆర్డర్ సరే సరే సరే. యాక్చువల్ గా వీళ్ళంతా బయటకు వెళ్ళారు కదా పనుల మీద అని చెప్పేసి మంచిగా కిచిడి వేసి పెట్టిన వాళ్ళు మంచి కడుపు నిండా తినేసి బయలుదేరిండ్రు. అయితే నేనే అనుకున్నా ఏం తోస్తలేదు, బోర్ వస్తుంది కదా, ఏదైనా వీడియో చేద్దాం అని చెప్పేసి అనుకున్నా. సో ఈ లోపల వీళ్ళే ఒకటి దుకాణం పెట్టేసిండ్రు. అయితే ఈ పనిలో వాళ్ళు కూడా చాలా సార్లు అడిగారు, మీరు ఏం కొనుక్కున్నారు చీరలు షాప్స్ లలో, రీసెంట్ గా మీరు షాపింగ్ చేశారు కదా, ఏం కొనుక్కున్నారు అని అడుగుతున్నారు. అవేనా ఇవన్నీ కూడా? ఒక్కసారి వాళ్ళకి కూడా చూపిద్దాం ఏం కొనుక్కున్నాము. రీసెంట్ షాపింగ్ అయితే శతమానం మీరు చూసుంటారు ఆల్రెడీ. శాకుంతలం, శతమానం, ఈ 3 దగ్గర మేము ఏం సారీస్ కొనుక్కున్నామో మీకు ఈ వీడియోలో చూపిస్తాం. ఏంట్రా అవి? నాని శారీస్ అమ్మా. నాని శారీస్. నాని ఇవి తాతమ్మ కోసం కదా. పిల్ల ఇగో ఏమి గెస్ట్ చేస్తుందిరా నాయన. మొన్న చేసావని కరెక్ట్ గా గెస్ చేసా. మొన్న షాపింగ్ వెళ్ళినప్పుడు కూడా నేను మా అమ్మ కోసం ఒక చీర కొన్నా, నేను మా అమ్మ కోసం కొన్నా, నాని వాళ్ళ అమ్మ కోసం కొన్నది. అట్లా నువ్వు కూడా మీ అమ్మ కోసం పెద్దగా పెద్దగా అమ్మ కోసం ఏం కొంటాను.
చేసి డబ్బులు సంపాదించాక అమ్మ కోసం పట్టు చీర కొనాలి. ఏంటంటే గోల్డ్. ఇంతసేపు ఏం ఆలోచిస్తున్నా అనుకున్నాం. మంచి ఇన్వెస్ట్మెంట్. మా పిన్నికి ఏమో డైమండ్ చెయ్యి, నానికేమో ఆరెంజ్ కలర్ పట్టు సారీ. దానికి కూడా పంపిస్తాం మీ ఫేవరెట్ ఆరెంజ్ కలర్. వెరీ గుడ్. థ్యాంక్ యూ బేటీ. నువ్వు సంపాదించి కొన్ని పికాస్ అట్లా డిజైన్ చేయ. ఓ సొంత మగ్గాల దగ్గరికి నువ్వే పట్టు చీర నేయించుకొని తీసుకోరా నా కోసం. సరే కొంచెం సేపు డిస్టర్బ్ చేయకుండా పక్కకి వెళ్తారా మీరు? ఎందుకు నానే? మరి మాట్లాడేసలేదు కదా. కూర్చో, సైలెంట్ కూర్చో. సో రీసెంట్ గా మనం ఫస్ట్ మొన్న వెళ్ళింది శతమానం కదా, ఆ చీరలు చూపిస్తాం. ఫస్ట్ లేటెస్ట్ కలెక్షన్ ఇందాక చెప్పాం కదా మా అమ్మకు కొన్నా అని. ఇంగో ఇది మమ్మీకి ఆరెంజ్ కలర్ శారీ లేదని చెప్పి ఆఫర్ లో వచ్చింది, మంచిగా అనిపించి శారీ మమ్మీకి తీసుకున్నాను అనమాట శతమానంలో. నేను మా అమ్మకి ఇది తీసుకున్నా. నేనేమో లైట్ వెయిట్గా సమ్మర్ వస్తుంది కదా, కాటన్ శారీస్ తీసుకుందామని మా అమ్మకు ఒకటి, మా అత్తయ్యకి ఒకటి తీసుకున్నాను. నేనే అసలు ఎక్కువ బరువునే కట్టట్లేదు, ఇంకా పెద్దవాళ్ళు కదా పాపం, వాళ్ళు ఇంకా లైట్ వెయిట్ కావాలని కోరుకుంటారు. సో అందుకని వాళ్ళకి లైట్ వెయిట్ శారీస్ తీసుకున్నా. చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్. ఇది ఇది నా కోసమే. ఎండాకాలం వస్తుంది కదా, కొంచెం కాటన్ కలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టము. సో అందుకోసం లైట్ వెయిట్ కాటన్ శారీ తీసుకున్నాను. అద్భుతంగా ఇష్టం. అద్భుతంగా ఇష్టమా. ఇదేమో జస్ట్ అట్లా బయటికి ఎక్కడైనా షాపింగ్ వెళ్దామని. అది బనారస్ గ్యాలరీ కదా. ఇది బెనారస్ గ్యాలరీలో. దీనికి అసలు యాక్చువల్ గా బ్లౌజ్ ఇవ్వలేదు, ఎక్కడ పోయిందో తెలియదు. అసలు మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. అత్తయ్య మేము ఇక్కడ చూపించే చీరలు కాకుండా అక్కడ ఎక్కడో చూసి చీర సెలెక్ట్ చేసుకున్నాను నేను అన్నా కదా, అది ఈ శారీ అనమాట. వాళ్ళు ఫోల్డింగ్ చేస్తుంటే మరి నాకు ఆ శారీ పక్కన పెట్టండి అని చెప్పి తీసుకున్నారు. ఇక్కడ వాళ్ళు ఎక్కడో ఫోల్డింగ్ చేస్తుంటే ఇక్కడ చూపిస్తే చూడట్లేరు. అక్కడ చూడ చీర చూడ ఆ చీర చూడ పక్కన పెట్టించేసుకున్నారు అనమాట. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆ జోకులు వచ్చేసాయి. యాక్చువల్ గా ప్రతి శారీ వెనకాల ఒక స్టోరీ ఉంటది అంటారు కదా, ఇట్లా అందుకే ఆడవాళ్ళకి చీరలు అంటే పిచ్చేమో. కొనుక్కునేటప్పుడు అది ఏ సందర్భంలో కొన్నాము, ఎందుకు కొన్నాము, ఎట్లా ఎవరెవరితో వెళ్ళి కొన్నాము, ఇవన్నీ మనం ఒక మెమరీ. మనకి నచ్చిన చీర ఒకవేళ పక్కన వాళ్ళకి నచ్చి వాళ్ళు కొనే ఆల్మోస్ట్ ఇంకా బిల్లింగ్ చేసే స్టేజ్ కోసం అనుకో, నాకు ఆ చీరనే కావాలి, నాకు ఆ చీరనే కావాలి, ఎంతమంది కొట్లాడారు చెప్పండి. ఈ ప్రింట్ నచ్చి నాకు తీసుకున్నా, చాలా బాగుంది. బాగుంది. ఆ రోజు మేము కూడా చూడంగా అన్నాం కదా, అందుకే కుళ్ళుకున్నారు వీళ్ళు. బాగుంటుందని చెప్పారు. శారీస్ అంటే చాలా ఇష్టం, నాకే అర్థం కావట్లేదు అసలు. నువ్వు కూడా మా అంత అయిన తర్వాత చీరలు కొనుక్కునే టైంలో అర్థమవుతుంది, ఇప్పుడు అర్థం కాదు. నా చీర అంటే మహా ఇష్టం ఉండదు. ఇష్టం ఉండదా? ఇప్పుడు అట్లా అంటూ కొంచెం పెద్దగా అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాక చీర కట్టుకోవాలి. నువ్వు కూడా కట్టుకోవు అప్పుడు? అస్సలే ఏం వేసుకుంటావు మరి? నేను ఓన్లీ ఫంక్షన్స్ కే కట్టుకుంటా. ఇంట్లో ఉన్నప్పుడు డ్రెస్సెస్. సో అది ఇదేమో ఉన్న శతమానంలో పోగానే ఫస్ట్ నా కళ్ళు దీనిలోనే పడ్డది. వైట్ అండ్ బ్లాక్ కాటన్ సమ్మర్ కోసం చూడడానికి కూడా కట్టుకుంటే ఇంకా చాలా బాగుంటది శారీ అయితే కదా. అది దానికి బ్లాక్ బ్లౌజ్ ఇక్కడ చూసినా ఆమె బ్లాక్ ఫేవరెట్. నీకు బ్లాక్ నేను కట్టుకుంటే నీకేంటే ఫేవరెట్ అంతే. అదే కానీ వైట్ ఉన్నా నీ మొత్తం. ఇది దీనికి బ్లౌజ్ నేను ఎట్లా కుట్టించుకోవాలా అని ఆలోచిస్తున్నా. చూద్దాం, ఒక ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా. ఇప్పుడు మీరు బ్లౌజ్ పెట్టుకున్నారు కాబట్టి నేను కూడా దీనికి ఒక ప్లాన్ పెట్టుకుంటే బాగుంటదేమో. ఫైనల్ గా దీని బ్లౌజ్ నేను ఎట్లా కుట్టించి వేసుకుంటా అంటే నా ఏజ్ తగ్గట్టుగా నేను కుట్టించుకొని వేసుకున్నాక ఒకసారి చూపిస్తాను మీకు. మీరు ఎలా కుట్టించుకున్నా బాగుంటుంది అత్త. కానీ చాలా మంది ఎందుకు ఈ ఏజ్ లో అవసరమా అని అంటుంటారు కాబట్టి సింపుల్ గా కొంతమంది కోసం భయపడాల్సి వస్తుంది. నా ఇష్టాన్ని కూడా చంపుకోవాల్సి వస్తుంది. ఏం చేద్దాం. సో అది నెక్స్ట్ చీర వచ్చేసి ఇది కూడా బెనారసే. నాకు ఎందుకో నా పెళ్ళప్పుడు మా అక్క పెళ్లిల్లో నెట్టెడ్ శారీస్ అంటే ఇట్లనే ఉండే. అది చూసి టెంప్ట్ అయిపోయినా. చూడ్డానికి లైట్ వెయిట్ ఉంది, హాయిగా హ్యాపీగా బయటకి ఎక్కడికైనా షాపింగ్ కి కట్టుకొని వెళ్ళొచ్చు అన్నట్టుగా ఇది తీసుకున్నా. బాగుంది, కొంచెం ఓల్డ్ ట్రెడిషనల్ గా ఉంది కదా. సో నెక్స్ట్ మీరు ఒకటొకటే చూపించినారు.
మిగతా అన్ని చూపించండి. ఇది కూడా నేను శతమానంలో తీసుకున్నా. అంటే అయితే అమ్మకన్నా వస్తారు నాకన్నా వస్తారు అని చెప్పి ఇట్లా అమ్మకి తీసుకున్నాను. అమ్మకి బాగుంటుంది. చాలా బాగుంటుంది అమ్మకి. మా మమ్మీ స్కూల్లో వర్క్ చేస్తారు కాబట్టి కొంచెం ఇట్లాంటి శారీస్ ప్రిఫర్ చేస్తారు. చాలా బాగుంది. అండ్ ఇది కూడా శతమానంలో తీసుకున్నాం. నాకు తెలిసి మీరు చూస్తుంటే అత్తయ్యకి నాకు ఇది కామన్ శారీ, అంటే సేమ్ గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ గా. ఇప్పుడు లెక్కకు నాకు ఈ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి మొన్న వెళ్ళినప్పుడు అర్చన కూడా తీసుకున్నా. ఇంచుమించు ఆల్మోస్ట్ అంటే అందరివి ఇంచుమించు సిమిలర్ మైండ్ సెట్స్ ఉంటాయి కదా. మా ముగ్గురు అయితే సేమే. శారీస్ ఒకరు కట్టుకున్నాక ఇది బాగుంది కదా, నెక్స్ట్ టైం నేను కూడా అలాంటిది కొనుక్కోవాలి అనే మెంటాలిటీ ఉంటుంది జనరల్ గా. కలర్ కాంబినేషన్ నచ్చి సో ఇది ఏం సారీ మరి ఏం సారీ అంటారు కానీ రా మ్యాంగో సెమీ ఏదో సంథింగ్ Mango లో semi-ra. సెమీరా. నేను సిరి మంగళగౌరి కట్టుకున్నా కదా, అప్పుడు చాలా మంది అన్నారు అనమాట. అందుకని ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఒకసారి కట్టుకుందాం. సేమ్ శారీస్ కట్టుకుని ఒక రీల్ చేద్దాం. ముగ్గురం కలిసి చేద్దాం. ఈ వింటేజ్ సారీస్ కూడా బాగా ఇది రాసి పెట్టుకోండి. అలెక్య చేద్దాం అంటారు. ముగ్గురం కలిసి రీల్ చేస్తాం తొందరలో చూడండి. మాట ఇచ్చింది. కొంచెం ఇది ఎందుకో వింటేజ్ కలెక్షన్ లాగా అనిపించింది నాకు. ఇలా సింపుల్ గా డీసెంట్ గా ఉంటుంది అనిపించిందా తరుణ్ కలెక్షన్ అనిపించింది. అండ్ ఈ బ్రౌన్ ఈ మధ్య ఎందుకో బ్రౌన్ 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 అని పిచ్చి పట్టింది నాకు. మొన్నటిదాకా ఆరెంజ్ పిచ్చి పట్టిండే, ఇంకోటి ఆరెంజ్, మొన్న కూడా ఇంకో ఆరెంజ్ సారీ ఇదిగోండి. మొన్నటిదాకా ఆరెంజ్ పిచ్చి పట్టి ఇట్లా ఆరెంజ్ కలర్ చీరలు తీసుకున్నా. ఇప్పుడు ఎందుకో బ్రౌన్ బాగా నచ్చుతుంది అనమాట. సో ఈ బ్రౌన్ శారీస్ పట్టు చీర కొనాలి, ఇప్పుడు పట్టు చీర కొనాల్సిన అవసరం లేదు కాబట్టి ఇట్లాంటి సింపుల్ శారీస్. ఇప్పుడు ఈ కాపర్ ట్రెండింగ్ లో ఉంది మెయిన్. ఇంకా ఆరెంజ్ అయిపోయింది ట్రెండ్. ఈ శారీ చూడండి, అంటే ట్రెండ్ అయిపోయిన తర్వాత కుట్టించుకునేటట్టున్నా నేను ఇంకా బ్లౌజ్ కొనుక్కొని కూడా ఎన్ని మంత్స్ అవుతుంది? 3-4 months 4 months అవుతున్నట్టుంది ఈజీగా. బేసిక్ గా మీకు ఎక్కువ రెగ్యులర్ గా కట్టుకోం కాబట్టి ఒకేషన్ మెయిన్ గా శ్రావణ మాసం ముందు మస్తు చీరలు కుట్టించేసుకుంటాము. ఒకటేసారి ఇంకా దసరా దివాళీ వరకు అవే నడుస్తాయి. ఈసారి నేను కాశీలో తీసుకున్నాను. బార్డర్స్ చాలా పెద్దగా వచ్చింది అండ్ బాడీ చాలా బాగా వచ్చింది. నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది. మెరూన్ ఎవర్ గ్రీన్ అమ్మా. బ్లౌజులు పెట్టి కోట్స్ కొనడం ఒక ఎత్తబ్బా. ఇంచుమించు ఒక 2-3 చీరలు వచ్చేస్తాయి. శారీకి ఎంత పెడుతున్నామో బ్లౌజ్ కి ఎంత పెడుతున్నాం కాస్ట్ ఆల్మోస్ట్. ఇది ఎప్పుడు తీసుకున్నా నేను చూడలేదా? ఇది కూడా మనం కాశీకి వెళ్ళినప్పుడు తీసుకుని వచ్చి నాకు అసలు ఎంత మేమైతే ఎక్కువ లైట్ వెయిట్ ఇట్లా ఫాలింగ్ మెటీరియల్స్ ఇట్లనే సెలెక్ట్ చేసుకుంటాము, ప్రశాంతంగా ఉంటుంది కట్టుకుంటే అని చెప్పి. సో ఇది ఇంకో చీర అక్కడే తీసుకున్నా కాశీలో. అంటే ఇది కొన్ని రోజుల తర్వాత బోర్ కొట్టినా కూడా దీన్ని డై చేయించుకోవచ్చు అనే ఉద్దేశంతో వైట్ తీసుకున్నా. అవునా? డైబుల్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటాయి అసలు నిజంగా. మంచి మనకు అదే బెనిఫిట్ అట్లా డైబుల్ శారీస్. 4 సార్లు ఇట్లా కట్టుకోవాలి, మళ్ళీ ఇంకో కలర్ మార్చుకోవాలి, ఇంకో 4 సార్లు కట్టుకుంటే అయిపోతుంది. అబ్బా ఈ రోజు అయితే ఫ్రీడమ్ వచ్చినట్టు అనిపిస్తుంది లేడీస్ కి. వాళ్ళు ఉన్నప్పుడు మేము కవర్స్ ఓపెన్ కూడా చేయం కనీసం, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి కదా చీరలు మళ్ళీ కొనుక్కుంటారు ఏంటి అంటారు. అసలు ఇప్పుడు ఈ చీరల సెగ్మెంట్ ఒక ఎత్తు, ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ ఇంకొక ఎత్తు. ముగ్గురం అలా రిలాక్స్ అయ్యి ఫేషియల్ చేయించుకోవాలి. అది కూడా ప్లాన్ చేసాం ఈ రోజు. స్పాడే లాగా వస్తుంది రోజు కూరగాయలు అన్ని. అందుకని ఈరోజు సింపుల్ మనది రోడ్ పచ్చడి కూడా ఉంది ఈ రోజు. అన్ని ఆకుకూరలు వేసి రాత్రి మంచి పచ్చడి చేసిన లీఫీ వెజిటబుల్ చట్నీ అన్నమాట. సో అది ఉంది కాబట్టి మంచి చట్నీలు వేసుకొని చారు వేసుకొని పెరుగు వేసుకొని తిందామని ఫిక్స్ అయిపోయి లంచ్ ఫినిష్ చేసి అలా అందరం ముగ్గురం ఇలా రిలాక్స్ మోడ్. వీళ్ళ హస్బెండ్స్ బయటకు వెళ్ళంగానే ఫోన్ చేసిండ్రు, ఇంటికి రెగ్యులర్ గా వస్తారనమాట. ఈ మధ్య చాలా రోజులు గ్యాప్ వచ్చింది అట్లా. అది నెక్స్ట్ సెగ్మెంట్ అది ఉండబోతుంది ప్రైజెస్. ఈ లోపల మీరు బ్లౌజులు అన్ని కూడా మ్యాచింగ్ ఇచ్చేసి వస్తాం. ఇలా సరదాగా మేము ముచ్చట్లు పెట్టుకుంటూ హాయిగా చిల్ అవుతున్నాం అనమాట. సో మీరు కూడా మీ హస్బెండ్స్ ఊరెళ్తే మా అలాగే ఆలోచిస్తారా? ఒకసారి కమెంట్ చేయండి. సో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకొని భోజనాలు అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. లంచ్ చేసేసిన తర్వాత హాయిగా రిలాక్స్ అయ్యి రీల్స్ చేసుకొని సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం. ఈ శోభ ఇంతున్నప్పటి నుంచి తెలుసు మాకు. ఎట్లా అంటే మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది కదా శోభ నువ్వు. అవును. అయితే ఇంకా మేము ఏదన్నా ఇట్లా ట్యాన్ ప్యాకే, నేనేం ఫేషియల్ అట్లా ఏం చేయించుకోను. ఫేస్కి ట్యాన్ ప్యాక్, చేతులకు ట్యాన్ ప్యాక్ అంతే. ఇంకా హెన్నా పెట్టిపోతుంది వచ్చినప్పుడల్లా. మంచిగా హెన్నా పెట్టేసి హాయిగా నెత్తి మసాజ్ చేసేసి వెళ్తుంది అనమాట. చాలా అంటే చాలా మంచిది ఈ పిల్ల. ఏం శోభ
శోభ కానీ దీని వల్ల మంచి రిజల్ట్ కూడా ఉంటుంది, మంచి నీట్ గా అవుతుంది ఫేస్. శోభకి ఏంటంటే పార్లర్ అంటూ ఏం లేదు కదా శోభ, ఇంట్లో చేస్తావు? చిన్న ఉంది పార్లర్, ఇంట్లో చేస్తే హోమ్ సర్వీస్. హోమ్ సర్వీసెస్ ఎక్కువ, హోమ్ సర్వీసెస్ ఎక్కువ. మంచిగా చేస్తుంది అబ్బా, చాలా అంటే చాలా బాగా చేస్తుంది. మాకైతే ఇంకా నమ్మకం, ఇంటి మనిషిలానే ఇంకా మాకు శోభ శోభ రావే పోవే అంటుంటాం దాన్ని. ఇంతనప్పటి నుంచి పరిచయం మాకు. సో మంచి ట్రైనింగ్ తీసుకుంటే చాలా అంటే చాలా బాగా చేస్తుంది. ఇక అర్చన అలేఖ్య వీళ్ళు పిలిపించుకుంటారు ఫేషియల్స్కి వాటికి. ఇంకా వాళ్ళు ఇదేందే ఇవి అంటారు దీన్ని వ్యాక్సిన్, అది కూడా చేసుకుంటారు. ఐబ్రోస్, పెడిక్యూర్, మెనిక్యూర్, హెన్నా, అన్నీ చేస్తాం. ఇక పిల్లలు అవన్నీ చేయించుకుంటారు. ఒకవేళ కావాలనుకుంటే నెంబర్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చా? మరి చాలా మంది పిలుస్తారు, ఎందుకు పోతావా? పోతా. స్కూటీ ఉంది మంచిగా శోభ కదా, ఉంది వస్తాం. అన్నీ వేయించుకుంటే వచ్చి ఇంటికి వచ్చి హోమ్ సర్వీస్ చేసిపోతారు. ఒక్కసారి వేయించుకున్నారంటే ఇక మీరు మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు, అంత నమ్మకంగా చేస్తారు. నా నెంబర్ కూడా పెట్టండి, ఇంటికి వెళ్ళి హోమ్ సర్వీస్ చేస్తాను. మీకు ఎలా చేస్తాను మంచిగా అట్లా చేస్తాను, నాకు కూడా హెల్ప్ అవుతుంది మీ వల్ల. షూర్, శోభ నంబర్ కంపల్సరీ పెడతాం. ప్రతిసారి అడుగుతుంది, ఇంకా మాకు కుదరట్లేదు అనమాట బేసిక్ గా. ఇదైతే ఎలాంటి ప్రమోషన్ కాదండి, జస్ట్ మా వంతుగా మేమైతే హెల్ప్ చేయగలమో తనకి అది చేస్తున్నాం అంతే. ఎవరికి వచ్చిందే వంట? వాళ్ళు ఇంకొక 10 నిమిషాల్లో వస్తామని చెప్పినారు. ఆల్మోస్ట్ అయిపోయింది అక్క. అయిపోయిందా? బీరకాయ పప్పు 2 minutes లో రెడీ అయిపోతుంది. టమాటా చారు కూడా ఆల్మోస్ట్ 2 minutes లో రెడీ అయిపోతుంది. ఓకే, వేడివేడిగా వేడి టమాటా చారు, బీరకాయ పప్పు. ఈ రాత్రిపూట కదా పెసరపప్పు, మంచిగా బీరకాయ వేసుకుంటే సూపర్. వచ్చినట్టున్నారు, తినేసి వచ్చినట్టున్నారు. అన్ని సర్వ్ చేయండి. ఓకే అక్క. చూపిద్దాం. మొత్తానికి పొద్దు నుంచి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేసినాం. అయిందా లేదా పోయిన పని? మగవాళ్ళంతా బయటికి వెళ్ళిపోయింది కదా, మీరు 6కి వచ్చినారులే కానీ వీళ్ళు 8:30కి వచ్చినారు. ఫుల్ చిల్ అయినాం. అదో శ్రీత చెప్పు, మేము ఎట్లా ఫుల్గా ఎంజాయ్ చేసినాం. ఏం చేసిండ్రే అమ్మ పిన్ని నాని? దానికి కోపం వచ్చింది, ఇప్పుడు చెప్పదట. ఓకే చలో, ఈ కాళ్ళు చేతులు కడుక్కోండి, కాళ్ళు చేతులు కడుక్కోండి. చిచి అట్లేం లేదు. అదో రెడీగా కంచాలు పెట్టేసిండ్రు, ఇక మీరు కాళ్ళు చేతులు కడుక్కొస్తే తినడమే. ఇక ఆల్మోస్ట్ ఆడవాళ్ళ పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం. సరే అయితే పోతాం, ఆదివారం పోతాం. ఆడవాళ్ళకు సెలవు. ఈ మాట నిజం మీద అనుకుంటామా? పొద్దున 9 గంటలకు వంట చేసి పెట్టిపోదా? వంట చేసి పెట్టా. అది కూడా 2 పూట తినండి కదా ఆ వంటని. సరే ఎట్లా చేద్దాం రా, నెక్స్ట్ వీక్ ఎట్లా చేద్దాం. ఓకే డన్. బయట మనం ఎంజాయ్ చేయొచ్చు, ఇంట్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. బయట మీరు ఎంజాయ్ చేస్తారా?